సమాజము అంతా ఒకటి కాదు. సమాజంలో వేరు వేరు వర్గాలు ఉన్నాయి. అందులో అతి పెద్ద వర్గం ఏంటంటే ఈ యొక్క కుక్కలు అనే వర్గం. వాళ్ళ పేరు దేవుడు కుక్కలని పెట్టాడు. మరి ఎందుకంటే అది దేవుని వాక్కు, పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్న మాట. అది మనం ఎవరినో తిట్టాలని కాదు, కానీ లేఖనం అయితే చెబుతున్నది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. కుక్కల వలె, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఏమండి, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండమంటే వీధిలో ఉన్న కుక్కలే కాదు, సంఘములోని కుక్కలు. సంఘములో ఉన్న కుక్కల విషయము. వాళ్ళు దుష్టులైన పనివారేనా కదా? పనివారంటే ఏం చేసేవాళ్ళు? పని చేసేవాళ్లే కదా. మేము కూడా సేవ చేస్తున్నామని అనుకుంటారు, చెప్పుకుంటారు, కానీ వారు దుష్టులైనటువంటి సేవకులు. వాళ్ళ పేరు, పరిశుద్ధ లేఖనాలు పెట్టిన పేరు కుక్కలు అని. ఈ కుక్కలు దేవుని రాజ్యములోనికి రారు అని చెప్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలును, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును ఆ పట్టణమునకు వెలుపల ఉంటారు. ఆ పరిశుద్ధమైన పరలోక పట్టణానికి వెలుపల ఉంటారు. కుక్కలు ప్రవేశించవంటే అక్షరార్థమైన కుక్కలు కాదు. కుక్కలు ప్రవేశించవంటే ఏనుగులు ప్రవేశిస్తే అని అర్థమా? జింకలు, లేళ్ళు, దుప్పులు, ఎలుగుబంట్లు, ఈ జంతువులన్నీ పరలోకానికి వస్తాయా? రావు. కుక్కలు అనగా దుష్టులైన పనివారు. ఆ తర్వాత ఎవరున్నారు? మాంత్రికులు. వీళ్ళు అసలు విశ్వాసులే కాదు. మాంత్రికులు అంటే దయ్యాల పూజలు చేసేవారు కనుక వాళ్ళు అసలు క్రైస్తవ విశ్వాసులే కారు. ఇక వ్యభిచారులు, నరహంతకులు వీళ్ళంతా బరి తెగించి పాపం చేసేవారు. వీళ్ళెవరూ విశ్వాసులు కాదు. కానీ అందులో మొట్టమొదటి మాట కుక్కలు అనే మాట ఉంది, చూశారు? వాళ్ళు ఎవరంటే దుష్టులైన పనివారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుక్క వలె మొరుగుచువారు మరలా వచ్చెదరు, పట్టణము చుట్టూ తిరుగుదురు, వారి పెదవులలో కత్తులున్నవి. దావీదుకు విరోధంగా, ప్రవక్తలకు విరోధంగా వారు మాట్లాడుతున్న కుక్కలు, మానవ కుక్కలు అన్నమాట. మనుష్య రూపములో ఉన్న కుక్కలు. 22వ కీర్తనలో 16వ వచనం చూడండి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను, నా పాదములను పొడిచి ఉన్నారు. నా చేతులు, పాదములు పొడవబడినవి అని చెప్పి ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసు రక్షకుడు. ఆయన చెబుతున్నాడు. ఆయన చుట్టూన్నది ఏమంట? కుక్కలు నన్ను చుట్టుకున్నది. ఆయన సిలివేసే సమయంలో వందలాది మంది రోమా సైనికులు ఆయన చుట్టూ చేరితే ఆయన అంటున్నాడు, నా వస్త్రాలు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి అని మాట్లాడుతూ 20లో చెబుతున్నాడు, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించు. కుక్కలను 22వ కీర్తనలో ప్రస్తావించాడు. ఈ కుక్కలను 59వ కీర్తనలో ప్రస్తావించాడు. ఈ కుక్కలను ఫిలిప్పీ పత్రికలో
ప్రస్తావించాడు. ఈ కుక్కలను మళ్ళీ ప్రకటన 22లో ప్రస్తావించాడు. ఇన్ని చోట్ల రాయబడినటువంటి ఈ గుంపు, కుక్కల గుంపు అనేది మరి అంత్యదినాలలో సమాజంలో మనకు కనబడడము సహజమేనా కాదా? ఏదో విపరీతము విడ్డూరము జరుగుతుందని అనుకోవద్దు. వాళ్ళు కుక్కలు అనేవారు దావీదు కాలములో ఉన్నారు, దావీదు కుమారుడైన యేసయ్య కాలములో ఉన్నారు, పౌలు కాలంలో కూడా ఉన్నారు, ఇప్పుడు రంజితోఫీర్ కాలంలో కూడా ఉన్నారు. ఒక్క దైవజనుడికి విరోధంగా వాళ్ళకి ఇంకా రెండో అజెండా లేదు. ఒకడు ఆ ఒక్కడిని అవమానించాలి, ఆ ఒక్కడిని ఏదో తక్కువ చేయాలి. ఇదే ఒక మనిషి మీద పగ తప్ప సమాజం కొరకు మేలుకరమైనది ఏది చేసేది లేదు. ఈ ఒక్క మనిషి ఏమో లక్షల మంది రక్షణ కొరకు ఇబ్బంది పడుతూ, ప్రయాసపడుతూ, పోరాడుతూ రాత్రి మగళ్ళు మరి దేవుని కొరకు సువార్త ప్రకటనలో ప్రయాసపడుతూ సేవ చేస్తున్నాడు. అందరూ రక్షణ పొందాలని మనం ప్రయాసపడుతుంటే, మనం మంచోళ్ళం కాదని చెప్పడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. సరే, వాళ్ళు కుక్కలు అనేది మనం గ్రహిస్తున్నాము, వాళ్ళు అది ఒప్పుకోకపోవచ్చు. మేము కుక్కలు ఏందిరా, నువ్వే కుక్కవని అనొచ్చు. దీనికి ఎప్పుడో మార్కు బాబుకు నేను సమాధానం చెప్తా. మాటలు నేర్చిన కుక్క ఇస్కో అంటే ఇస్కో అంటదట. మాటలు నేర్చిన కుక్క ఇస్కో అంటే పరిగెత్తాలి, పరిగెత్తేది మానేసి అది కూడా ఇస్కో అని అనొచ్చు. అట్లా అవకాశం ఉంది. కానీ ఇస్కో అంటే అది కూడా ఇస్కో అన్నంత మాత్రాన దానికి ప్యాంట్ షర్ట్ ఎవడు గుట్టిస్తాడు? దాన్ని కాలేజీలు స్కూల్లో అడ్మిషన్ ఎవడిస్తాడు? ఆ కుక్క సంఘం పెడితే ఎవడు వస్తాడు? కొన్ని కుక్కలే వస్తాయి. వాడు మనిషి కాగలడా? ఇస్కో అంటే మళ్ళీ వాడు ఇస్కో అనొచ్చు, మాటలు నేర్చిన కుక్క. కానీ వాడు మనిషి కాలేడుగా. ఇస్కో అంటే ఇస్కో అనొచ్చు, యువర్ ఏ డాగ్ అంటే యువర్ ఏ డాగ్ అని వాడు అనొచ్చు. కానీ వాడు ఎప్పటికైనా ప్రపంచవ్యాప్తంగా అన్ని జాతుల వారిలో నుండి అనేక మంది గుర్తించిన ఒక దైవజనుడు ఎప్పటికీ వాడు కాలేడు. వాడు ఎప్పటికైనా రంజితోఫీర్ కాలేడు. అనొచ్చు, నువ్వే కుక్క అనొచ్చు, కానీ వాడు ఎప్పటికీ నేనున్న స్థానానికి నోరుంది కనుక అనొచ్చు. కానీ ఆ లెవెల్కు గురుపీఠానికి వాడు చచ్చినా రాలేడు. నోరుంది కనుక మాట్లాడతారు. ఏముంది వీళ్ళకి ఏంటంటే, మాకు నోరున్నది కదా, మేము ఏదైనా చేస్తాము, సాధిస్తామని వాళ్ళు అనుకుంటారట. మా నాలుకల చేత మేము సాధించదము అని వాళ్ళ పెదవులలో కత్తులు ఉన్నవి కనుక ఆ కత్తుల లాంటి మాటలు వారు వదిలిపెడుతుంటే, ఆకాశమందున్న దేవుడు ఏం చేస్తున్నాడంట? 8వ వచనంలో, యెహోవా నీవు వారిని చూచి నవ్వుదువు, అన్యజనులందరినీ నీవు. అది అన్యజనులందరినీ అంటే యూదులలోనే ఉన్న అన్యజనులు, శరీర సున్నతి పొంది కూడా హృదయ సున్నతి లేనివారు, వాళ్ళను చూచి యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన నవ్వుతున్నాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళు పట్టణమంతా తిరుగుతారట. భౌ 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 అని పట్టణమంతా తిరుగుతారట. 14వ వచనం, సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కవలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. వీళ్ళకి ఇదే పని.